దాన్ని చట్ట ప్రకారం వదిలించుకోవడం కష్టం. ఏం చేసినా చట్ట విరుద్ధంగానే చేయాలి. అమ్మా ఇదిగోండమ్మా ఫోన్. వెరీ గుడ్ మస్తాన్. అమ్మా ఉండమంటారా అనమంటారా? నువ్వు వెళ్ళి మస్తాను, నేను ఫోన్ తర్వాత ఇస్తాను. ఆటగా పోయా వస్తున్నాం గారు. కార్తికేయ, కాల్ లిస్ట్ చూడు. మన శ్యామల నంబర్ ఉందేమో. శ్యామల నంబర్ నాకు తెలీదమ్మా. ఉంటానయ్యా, మొన్న నంబర్ నాకు ఇచ్చింది. 99 చివరి నెంబర్ చెప్పరా చాలు. 6525. లేదురా. లేదా? లేదమ్మా. ఫోన్ బుక్లో చూడు. గుడ్ ఐడియా. ఒకవేళ కనుకుంటే ముందు ఆ శ్యామల ఇంటికి వెళ్ళి పెచ్చగొట్టురు కొడతాను. ఉండు శ్రీరామ్, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. అమ్మా ఉందా? అంటే నాకు కూడా తప్పుడు నెంబర్ ఇచ్చిందనమాట. నీకిచ్చిన నెంబర్కి ఒకసారి ట్రై చేయరా. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అమ్మా ఈ నెంబర్కి చేద్దామా? వద్దొద్దు, ఏం చేయాలో నేను చెప్తాను. ముందు మీరు ఆవేశపడకండి. సారీ రా శ్రీరామ్. దాన్ని పెళ్లి చేసుకుని నేనే కష్టాలు అనుభవిస్తుంటే అది లేఖను కూడా ఇలా చేస్తుంది అనుకోలేదు. నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటన్నయ్య? వదిలేసే. నోరు ముయ్. శబ్దం వచ్చిందంటే చంపి పారేస్తాను. ముయ్ నోరు. ఎవడ నీకు షిట్ట నేర్పించాడు? ఇంకోసారి షిట్ట అంటే చంపేస్తాను. అమ్మాయి ఏంటమ్మడు నువ్వు నన్ను ఇలా కొడుతున్నావు? డబ్బు ఉన్న వాళ్ళు ఇలా కొట్టుకోకూడదు తెలుసా? అయినా నేను డబ్బు ఇచ్చింది దేనికి? నీకోసమే కదా. నాకేం తెలుసు నువ్వు ఆడుకోపలో ఉన్నావని? నీకు తెలీదా వాడు దొంగ అని? వాడిని నమ్మి లక్షలు లక్షలు ఎలా ఇస్తావే?